ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వాక్యంలో మనం చూస్తే, చాలామంది ప్రజలంట మంచి రోజుల కొరకు ఎదురు చూస్తున్నారంట, మంచి దినాల కొరకు ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఏదో చేద్దామని, ఏదో చేసిద్దామని, ఇప్పుడు కాకపోతే అప్పుడని రోజులను వెతుకుతూ ఉన్నారు. మంచి రోజుల కొరకు చూస్తూ ఉన్నారు. కానీ లేఖనం ఏమంటుందో తెలుసా? మంచి రోజులు ఉండవు, భయంకరమైనటువంటి చెడ్డ దినాలు రాబోతున్నాయని లేఖనము తెలియపరిచింది. ప్రియమైనటువంటి విఘ్నులైనటువంటి వారులారా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీకు నేను చెప్పేటటువంటి మాట ఏంటంటే, సమయము చాలా విలువైనది, సమయము చాలా గొప్పది. ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే నువ్వేదైతే చేయదలుచుకుంటున్నావో, ఏదైతే సాధించాలనుకుంటున్నావో దాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు. ఆ సమయాన్ని గనక నువ్వు పక్కన పెట్టి ఇష్టం వచ్చినట్టుగా సమయాన్ని వేస్ట్ చేసుకున్నావా, రేపొద్దున ఆ సమయము నీకు రాదు, నీకుండదు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఆరోగ్యం నీకు ఉండకపోవచ్చు, ఇప్పుడున్నటువంటి బలం నీకు ఉండకపోవచ్చును, ఇప్పుడున్నటువంటి ధనము రేపొద్దున నీకు ఉండకపోవచ్చు, ఇప్పుడు నీతో ఉన్న స్నేహితులు రేపొద్దున నీకు ఉండరు. కాబట్టి నీకు ఇచ్చిన వాటిని, సమయాన్ని నువ్వు వినియోగపరచుకో. ఎందుకనంటే ఆ రోజులు మరలా నీకు ఉండవు, భయంకరమైనటువంటి చెడ్డ దినాలే ఉంటున్నాయని లేఖనము తెలియపరిచింది. దినాలు